న్యూ ఇయర్కి చాలామంది చాలా రకాల ముగ్గులు వేస్తూ ఉంటారు కదా. అయితే నేను ఇక్కడ చూపించబోయేది చాలా ఈజీగా అందరూ చిన్న పిల్లలతో సహా వేసేసుకోవచ్చు. ఇది సరి చుక్కలతో పెట్టుకునే ముగ్గు అనమాట. ఇక్కడ 10 చుక్కలు 2 వరుసలు పెట్టుకుంటున్నాను. అదేవిధంగా సరి చుక్క 2 వచ్చే వరకు. అందరికీ తెలిసినట్టు 2025 సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఈ ముగ్గును మనం వేసుకుంటున్నాం కాబట్టి ముందైతే 2025 నంబర్ని మనం వేసేసుకుంటున్నాము. ముందు ఈ నెంబర్ని మనం వేసేసుకున్నట్లయితే మిగతా చుక్కలతోటి చాలా ఈజీగా మనం ముగ్గు అనేది వేసేసుకోవచ్చు. మనం అడ్డంగా పెట్టుకున్న చుక్కల్లో మనకి ఏవైతే ఎక్కువ చుక్కలు ఉన్నాయో ఆ లైన్స్ని రెండింటిని గుర్తుపెట్టుకుంటే ఈ నెంబర్లు కూడా మనం ఈజీగా వేసేసుకోవచ్చు. వీటిని మీకు కావాలంటే ఏ షేప్స్లో అయినా కానీ గీసుకోవచ్చు. ఇక ఇప్పుడు అటువైపు 2 చుక్కలు ఉన్నాయి, ఇటువైపు 2 చుక్కల్ని ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత వాటి సంగతి చూద్దాం. ఇప్పుడైతే ఈ 0 దగ్గర అలాగే 2 దగ్గర మనకి ఈ విధంగా జాయింట్గా వచ్చే చుక్కల్లో ఇలా పువ్వు ఆకారం వచ్చే విధంగా గీసుకుంటున్నాను. ఈ పువ్వుని మనం రంగులతోటి వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఎవరి క్రియేటివిటీని బట్టి వాళ్ళు చక్కని రంగులు దిద్దుకున్నట్లయితే ముగ్గు చాలా బాగుంటుంది. ఈ డిజైన్ వేసుకోవటం అందరికీ వచ్చి ఉంటుంది. రాని వాళ్ళ కోసం ఒకసారి చూసేస్తే సరిపోతుంది. ఇదే విధంగా రెండవ వైపు కూడా మనం వేసేసుకోవచ్చు. అంటే రెండవ సగం భాగం కూడా మనం ఇదే విధంగా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఖాళీలు బాగా వెడల్పుగా ఉన్నప్పుడు ఈ విధంగా చిన్న చిన్న గీతలతోటి అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్లయితే చిన్న ముగ్గైనా సరే చాలా అందంగా కనిపిస్తుంది, అలాగే నిండుగా కనిపిస్తుంది. ఇక మనం మొదట్లో ఈ 2 చుక్కల్ని ఈ విధంగా కలిపెట్టాం కదా, దీన్ని కూడా ఒక పువ్వు ఆకారంలో గీసేసుకుందాం. అది ఎలాగో చూసేయండి. నాకు తెలిసి ముగ్గు చుక్కలు పెట్టడం వస్తే చాలు ఈ ముగ్గు చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు చక్కగా ఒక 10 నిమిషాల్లో వేసేసుకోవచ్చు, ఎక్కువ టైం లేకుండా. మరి ముగ్గు నచ్చిందా? నచ్చితే మీరు లైక్ చేశారంటే మీ ఫోన్లో ఈ వీడియో అనేది అట్లనే ఉండిపోతుంది. సో మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో ముగ్గులు మీకు వేసి చూపిస్తాను. ఫైనల్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత చివరిగా కొన్ని కొసమెరుపులు కూడా దిద్దేద్దాం. అంతేనండి. ఏ ముగ్గు వేయాలా అని ఎంతో ఆలోచిస్తాం కదా. చూడండి ఎంత ఈజీగా ముగ్గురు వేసేసుకున్నాము. చాలా బాగుంది కదా. మరి ఎలా ఉందో కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి.